ఈరోజు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం కేంద్రమైన మైదుకూరులో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వినతి పత్రానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలామంది రిక్షా కార్మికులు ఉన్నారు, అలాగే వలస కూలీలు ఉన్నారు, అలాగే మూటలు మోసుకుంటే జీవనం గడిపే హమాలీలు ఉన్నారు, అలాగే రోడ్లపైన చెప్పులు కుట్టుకుంటూ జీవించే కార్మికులు ఉన్నారు. చాలా వరకు ప్లాట్ఫామ్ మీద జీవనోపాధి కొనసాగించే చాలామంది నిరుపేదలు ఉన్నారు. వీళ్లకు ఆ దుమ్ము ధూళికి కాకుండా ఒక రేకుల షెడ్డు లాగా ఆ రూములు ఏర్పాటు చేసి, లేదంటే 6కు 7 ఇంచుతో బంకులు నిర్మాణం ఏర్పాటు చేసి ఈ పేద వర్గాలకు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా మహాజన రాష్ట్ర సమితి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్మికులందరికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలన్న ఒక డిమాండ్తో జనవరి 5వ తారీఖున కడప జిల్లాలో కలెక్టర్ గారికి వినతి పత్రం, అలాగే నంద్యాల కలెక్టర్ గారికి నిన్న 9వ తారీఖు ఒక వినతి పత్రం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టరేట్లు అన్ని విధాలుగా కలెక్టర్ గారికి అందరికీ కూడా ఈ మహాజన రాష్ట్ర సమితి నాయకత్వంలో ఈ కార్మికులకు న్యాయం చేసే విధంగా చొరవ తీసుకోవాలని, ఈ కార్మికులకు దాదాపు చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారు. చాలా వరకు అప్పటికప్పుడు ఆ రోజే బతుకు జీవన పోరాటంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. వాళ్లకు 10,000 రూపాయలు ఆర్థిక విధానాలతో సహాయ సహకారాలతో పెన్షన్ ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. నిన్న బడ్జెట్ కూడా సమావేశాల్లో కూడా మన రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్లో దాదాపు 3 లక్షల చిల్లర కోట్ల రూపాయల బడ్జెట్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఈ కార్మికులకు కూడా ఈ బడ్జెట్ విధానాల్లో కూడా చొరవ తీసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఒక విజ్ఞప్తితో ఈరోజు ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఏర్పాటు చేయడానికి రావడం.